చెంగిచెర్లకు చెందిన ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ప్రస్తుతం బాడీలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్ మార్చరీ ఎదుట తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. తన బిడ్డను, తన మనవడు మనవరాలని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏమనుకుంటున్నారు? కుటుంబ కలహాలా, లేదంటే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏంటి అనేది కూడా మృతురాలి తల్లి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తను మాట్లాడే పరిస్థితుల్లో లేరు, కానీ నిజానిజాలు తెలియాలంటే తను మాట్లాడక తప్పదు. సో ఒక్కసారి తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ, అసలు ఏమైంది? అంటే మీ కూతురు, మీ మనవడు మనవరాలతో కలిసి చనిపోవడానికి అంటే ఏమై ఉంటుంది కారణం అనేది కూడా ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది. అంటే తనకి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక సమస్య? ఎవరితోటి లేవు, అస్సలు లేవు. అందరం బాగా కలిసి ఉంటాం. మంచి ఉద్యోగం చేసుకుంటా ఆమె కిందనే 15 మంది పని చేస్తారు అమ్మా, పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. మరి మరి ఏమైందమ్మా? అంటే ఇప్పుడు ఎప్పట్లాగానే ఉద్యోగానికి పోయి వస్తుండేనా? మీరు కూడా ఆమెతోటే కలిసి ఉంటుండేనా? ఇద్దరమే ఉంటాం ఇంట్లో. అంటే మీతోటి ఏమైనా చెప్పుకుందా? అంటే పనిచేసే కాడ ఏమైనా సమస్య ఉందని కానీ, లేకపోతే వాళ్ళ ఆయనతో ఏమైనా సమస్య అని కానీ? దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఉంటున్నాడు. మరి చెప్పిల్లా మీ అల్లుడికి చెప్పిల్లా ఇట్లా ఇట్లా జరిగిందని? కాదమ్మా, అంటే పిల్లలు ఇద్దరు కూడా చేతికి అందొచ్చిళ్ళు. ఒకళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని ఆత్మహత్య చేసుకునే అంత కష్టం ఏమొచ్చింది మీ బిడ్డకి? తెలియదు, అన్నీ ఉన్నాయి ఆమెకు, అన్నీ ఉన్నాయి. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చింది పిల్లల్ని, తీసుకొచ్చి చెర్ల పిల్లలు చచ్చిపోయారు. రోజుల నుంచి మంచిగానే ఉంటుండనా మీ ఇద్దరి మధ్యలో? అస్సలు ఉండదు, మంచిగా ఉంటాం మేము. ఒక మాట కూడా అనుకో, ఆమెనదు, నేనన్నా మా కోడలతోటి, మా అబ్బాయితోటి, మరి అందరం బాగుంటాం మేము. ఏ ఇంట్లో ఏం లేకున్నా కూడా మాకు ఏ సమస్య లేకుండా తెచ్చుకుంటాం అమ్మ మేము. మరి వాళ్ళ అత్త మామలకు విషయం చెప్పి పండుగకి రమ్మన్న వాళ్ళు రాలేదు. ఆమె కూడా ఫోన్ చేసింది, వాళ్ళ మనమడు ఫోన్ చేసిండు, పండుగకు వస్తామన్నారు, రాలేదు. ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి ఇంతవరకు రాలేదు, మరి తెలియదు. వాళ్ళకి కూడా ఆమె కూడా మాట్లాడింది, మనమడు మాట్లాడండి, పండుగకి రాలేదు వాళ్ళు. మీకు మొత్తం ఎంతమంది మనవళ్ళు మనవరాళ్ళమ్మా? ఒక్క కొడుకు, ఒక బిడ్డ, మా అమ్మాయికి, మా అబ్బాయికి ఒక అబ్బాయి, అంతే, ముగ్గురే పిల్లలు. ఇప్పుడు వాళ్ళ అత్తమామకు చెప్పిల్లు కానీ వాళ్ళైతే ఇంకా రాలేదు. మరి వాళ్ళ ఆయన ఎప్పుడు వస్తాడు? మీ అల్లుడు ఎప్పుడు వస్తాడు? అవుతుందేమో, దుబాయ్ నుంచి రాలేదా టికెట్. కానీ అసలు ఎందుకు చనిపోయింది అనేది అసలు మీకే కారణం తెలియట్లేదు. రోజు మీ కళ్ళ ముంగట్నే ఉంటుంది, మీతో మాట్లాడుకుంటూ ఉద్యోగానికి పోయి వస్తుండే అని అంటున్నారు. వారానికి 2 రోజులు పోద్దాము, మొత్తం రోజులు మా ఇంట్లో నుంచే చేస్తుంది. సిస్టంలో అందరు వీడియో కాల్లోనే మాట్లాడతారు, అందరికి పని చెప్తుంటుంది, అన్నీ చేస్తుంది. పిల్లలు అప్పుడు కాలేజీలోనే ఉండేనా? కాలేజీకి పోయే వాళ్ళు? తోలొచ్చింది, మొన్ననే తోలొచ్చింది పిల్లని కూడా. ఇద్దరు హాస్టల్, నారాయణ కాలేజ్. మరి మీకు చెప్పిపోయిందా పిల్లల దగ్గరికి పోతున్నానమ్మా అని? అట్లా నేను అట్లా అంటే పోనేను. ఉద్యోగానికి పోతున్నాను, జాబ్ తీసుకో, బ్యాగ్ కూడా తీసుకుపోయింది. ఐడి కార్డు లేకుంటే ఆఫీస్ రానియారు, ఐడి కార్డు అందులోనే ఉంది. ఆ తల్లి అయితే కన్నీటి పర్యంతం అవుతుంది. ప్రతిరోజు అంటే ఉద్యోగానికి వారంలో 2 సార్లు మాత్రమే వెళ్ళేదని, మిగతా 5 రోజులు కూడా ఇంట్లోనే ఉండి వీడియో కాల్ల ద్వారానే వర్క్ ఫ్రమ్ హోమే చేసేదని చెప్తున్నారు. పిల్లలిద్దరిని కూడా హాస్టల్లో వేసి చదివిస్తున్నారు. ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకొకరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇక ఆమె భర్త దుబాయ్లో ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అత్తామామలతో కాకుండా తను తల్లిగారింటికి కొంచెం దూరంలోనే ఇంట్లో ఉంటుంది, తల్లితో పాటే కలిసి ఉంటుంది. మృతురాలు ఆమె కొడుకు, కుమారుడు ఇద్దరిని తీసుకొని వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య అయితే చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే ఇప్పటికీ తెలియరావట్లేదు. ఎందుకంటే కుటుంబ కలహాలు లేవని, ఆర్థికంగా కూడా ఎట్లాంటి సమస్యలు లేవని, తన కిందే చాలామంది పనిచేసే వాళ్ళని, తన బిడ్డ ఎందుకు చనిపోయింది ఏంటి అనేది కూడా తనకు తెలియట్లేదని ఆ తల్లి అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తున్నది చూసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రతి ఒక్కరి మనసును కూడా కలిచివేస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, చేతికి అందినటువంటి 2 పిల్లల్ని కూడా తీసుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనేటువంటి అన్ని కోణాలలో కూడా దర్యాప్తునైతే వేగవంతం చేశారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.